గైస్ మనలో చాలా మంది సాయంత్రం అయితే చాలు ఎప్పుడెప్పుడు టీ తాగుదామా అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఒకటి పాలు ఎక్కువ, చక్కెర తక్కువ, డికాషన్ ఎక్కువ, చెప్పు. ఒకటి ఇంకొంతమంది అయితే పగలు రాత్రి తేడా లేకుండా నిద్ర లేసినప్పటి నుంచి అదే పనిలో ఉంటారు. అయితే చాలా మంది రియలైజ్ అవ్వని విషయం ఏంటంటే డైలీ ఇలా టీ తాగడం వల్ల మీ బాడీని మీరే స్లోగా కిల్ చేసుకుంటున్నారు. కొంచెం డల్ గా హెడ్ గా ఉన్నప్పుడు టీ తాగితే యాక్టివ్నెస్ వస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇది ఎలా పనిచేస్తుందంటే సపోజ్ మీరు ఒక గుర్రం మీద వెళ్తూ ఉన్నారు అనుకోండి, కాసేపటికి గుర్రానికి అలసటగా అనిపించి అది స్లో అయింది అనుకోండి, అప్పుడు మీరు గుర్రాన్ని ఒక్క దెబ్బ కొట్టగానే అది ఫాస్ట్ గా వెళ్తుంది. దాని వల్ల గుర్రం అలసట తీరిందని అర్థం కాదు కదా, మళ్ళీ మళ్ళీ కొట్టడం వల్ల దాని ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. సేమ్ మీరు టీ తాగినప్పుడు మీ బాడీ కూడా ఇలాగే రియాక్ట్ అవుతుంది. అయితే చైనీస్ ఇంకా జాపనీస్ కల్చర్ లో మనకంటే ఎక్కువ టీ తాగినప్పటికీ వాళ్ళు హెల్తీగానే ఉంటారు. ఇలా ఎందుకంటే వాళ్ళు తాగే టీ బ్రౌన్ రైస్, మాచా, బార్లీ ఇలా గ్రెయిన్స్ ఇంకా హెర్బ్స్ తో చేసుకుంటారు. కానీ మనమేమో కెమికల్స్ కలిపి బాగా ప్రాసెస్ చేయబడిన టీ పౌడర్ యూజ్ చేస్తాం. ఇలా ఎన్ని చెప్పినా మనం తాగడం ఆపం. కానీ మీరు టీ ఎక్కువ తాగుతారా, కాఫీ ఎక్కువ తాగుతారా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.